లిటిల్ ఆర్ట్స్ మూవీ గురించి రివ్యూ ఇవ్వడం జరిగింది. అండ్ ఈరోజు మనం మద్రాసి గురించి మాట్లాడుకుందాం. అండ్ దీన్ని కొంచెం మన టాపిక్ వేరుగా మారుద్దాం. లైక్ ఎట్లా అంటే ఒక రివ్యూ ఇచ్చినట్టు కాకుండా, లైక్ ఎందుకంటే ఇది నేను చెప్తుంది, నేను కొన్ని రివ్యూస్ చూశాను. నిన్న ఘాటీ కావచ్చు ఆర్ మద్రాసి కావచ్చు, కొన్ని రివ్యూస్ కొంతమంది నేను చూశాను. లైక్ ఎట్లా అంటే ఫస్ట్ మనం మద్రాసి గురించి మాట్లాడుకుందాం. నేను ఘాటీ గురించి సపరేట్ ఆ నెగిటివ్ ఏదైతే జరుగుతుందో దాని గురించి నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు మద్రాసి గురించి మాట్లాడుకుంటే, ఒకరు వచ్చేసి దాన్ని ఇది తుపాకీ మూవీ లాగుంది, మురుగదాస్ గారి ఫేడౌట్ అయిపోయారు, ఆయనకి డైరెక్షన్ రావట్లేదు, సికిందర్ ఫ్లాప్ అయింది సల్మాన్ ఖాన్ గారిది, దానికి కారణం మురుగదాస్ గారు సల్మాన్ ఖాన్ అని చెప్పారు. అండ్ ఇప్పుడు మద్రాసి ఫ్లాప్ అయింది అని మూవీ నచ్చలేదు అని కొంతమంది అంటున్నారు. ఇక్కడ నచ్చకపోవడానికి ఏమో నాకు అర్థం కావట్లేదు. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను. లైక్ అంటే మూవీస్ మీద రివ్యూస్ ఇచ్చి దాన్ని ఒక ఇదిలో చూపిస్తున్నారు. మనం దాని గురించి కొంచెం మాట్లాడుకుంటే బెటర్. అంటే మూవీస్ గురించి రివ్యూస్ ఇస్తున్నారు, మూవీస్ గురించి చెప్తున్నారు కాబట్టి బాగలేదన్నప్పుడు దానికి ఒక రీజన్ ఉండాలి. అంటే ఏ రీజన్ నాకు అర్థం కాలేదు. స్టోరీ ఏమన్నా ల్యాగ్ అయిందా, లైక్ స్టోరీ స్టార్టింగ్ ఏమన్నా ఓపెన్ అవ్వలేదా, కంటెంట్ ఏమన్నా మిస్లీడ్ అయిందా, దీని మీద మనం మాట్లాడుకోవాలి. అండ్ ఇక్కడ ఇది ఎట్లా చెప్పాలి నాకు తెలియట్లేదు. ఇది ఏమీ రివీల్ చేసినట్టు కాదు, మూవీలో ఒక సీన్ చెప్తున్నా అంతే. హీరో క్యారెక్టరైజేషన్ హీరోకి ఎందుకు నచ్చింది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం ఫస్ట్ మద్రాసి గురించి. అండ్ ఎందుకంటే తను రియలైజ్ అయ్యి, తను మామూలు అందరు పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతారో అలా రియాక్ట్ అవుతుంటే హీరోయిన్కి నచ్చుతాను. కానీ తనున్న వేలో తను ఉండాలి అని కోరుకుంటుంది. అలా ఉండాలని కోరుకున్నప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ప్రతి ఒక్కడు అతను ఫోన్ పట్టేసుకుంటాడు, అతను వీడియోస్ ఇస్తూ ఉంటారు, ఇదంతా కామన్ జరుగుతుంది. ఎవరికి హెల్ప్ చేయాలని కానీ ఏం లేవు. దీని మీద మురుగదాస్ గారు తీసుకెళ్లారు. ఇది ఎండ్ కార్డ్స్లో కూడా ఆయన చెప్తారు, ఐ మీన్ డైలాగ్ రూపంలోనే. ఈ టైప్లో వెళ్ళే మూవీ ఇది. అండ్ ఒక ఎన్ఐఏ గురించి కూడా ఇంకొకరు మాట్లాడారు. వాళ్ళ పేర్లు మనం చెప్పుకోవడానికి పెద్ద ఏమీ లేదు. వాళ్ళే పెద్ద పెద్ద స్టార్స్ని, పెద్ద పెద్ద హీరోల్ని కొంచెం తేలిగ్గా తీసినట్టు మాట్లాడతారు. పూల చొక్క అని చెప్పి ఒకతను చేస్తూ ఉంటాడు రివ్యూస్. తను మాట్లాడింది ఎలా ఉందంటే, మురుగదాస్ గారు టీచింగ్ టీచర్ ఆయన అండ్ సంథింగ్ ఏదో ఒక టైప్లో ఆయన ఇచ్చిన లెక్చర్ గురించి చెప్పాడు. అంటే 1000 crores తమిళ్ మూవీస్ చేయట్లేదు, ఆ ఎక్స్పెక్టేషన్తో వస్తున్నారు ఆడియన్స్, ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకపోతే సినిమా బాగా నచ్చుతుంది అని అన్నారు. తప్పే ఉందండి అని చెప్పినట్టు. ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని మూవీకి వెళ్ళడం వల్ల మూవీ అది ఆడియన్స్కి కనెక్ట్ అవ్వకపోవడం వల్లే కదా రీచ్ వెళ్ళట్లేదు, ఐ మీన్ ఇంపాక్ట్ కుదరట్లేదు. ఇప్పుడు విక్రమ్ మూవీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు క్లైమాక్స్లో ఇట్లా వస్తారు, ఇట్లా జరుగుతుంది అని. 7th Sense మూవీలో కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది స్టోరీ అని చెప్పి. అండ్ ఒక రీచ్ దాటిన తర్వాత ఒకళ్ళ మీద ఎక్స్పెక్టేషన్ పెంచేసుకుంటే అది మూవీ మీద ప్రెజర్ పడుతుంది. నాకు ఒపీనియన్ నేను చెప్పాల్సి వచ్చి ఇదైతే మటుకి నా ఓన్గా నిజంగా లైక్ ఆడియన్స్ వేలో కానీ పబ్లిక్ వేలో కానీ చూస్తే ఇప్పుడు ఎవరి గురించి పట్టించుకోవట్లేదు. పక్కనోడి గురించి, ఇంకోటి ఎవరి టైం కూడా సరిపోతుంది, కరెక్టే. కానీ చెప్పే విధానం అది కాదు. లైక్ మూవీ బాగలేదు, రొట్ట స్టోరీ, తుపాకీలాగా ఉంది. తుపాకీలాగా ఎక్కడుంది వస్తుంది నాకు అర్థం కావట్లేదు. మద్రాసి మూవీ చాలా బాగుంది, నేను చూశాను. అండ్ ఆడియన్స్ కూడా దాన్ని చూసి ఫీల్ అవ్వండి. ఎవరెవరో రొట్టగాళ్ళు, ఇంకోటి ఎవడో రగడా అని వస్తాడు, ఇట్లాంటి వాళ్ళు మాటలైతే వినొద్దు. మద్రాసి మూవీ చాలా అంటే చాలా బాగుంది, సీరియస్ చెప్తున్నాను. మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.5 ఇస్తాను 5కి. దేనికి అంటే మూవీ ఒక డెప్త్లో ఒక వేలో వెళ్తూ ఉంటుంది. సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారని కొంతమంది వాడారు, కొంతమంది పోల చొక్కానే అన్నాడు సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు, ఎక్కువ ఇదైపోయారు. ఎన్ఐఏ వాళ్ళు ఇట్లా తీసుకున్నారు, సారీ రోస్టర్ సంథింగ్ ఒకడు ఉంటాడు, ఇద్దరులో ఎవరో వాడారు అది సినిమాటిక్ లిబర్టీ ఓవర్గా తీసుకున్నారు అని చెప్పి. ఎన్ఐఏ వాళ్ళు సివిలియన్స్ని యూజ్ చేయరు అన్నట్టుగా అన్నారు. మనకి స్టార్టింగ్ నుంచి మూవీలో చూపిస్తుంది ఏంటండి, మనకి స్టార్టింగ్ నుంచి మూవీలో ఏం చూపిస్తున్నారు, తిను ఒక మైండ్ కరెక్ట్గా లేడు, సో తన వేరే తను ఒక మూర్ఖంగానే వెళ్తాడు అన్నట్టుగానే చూపించారు. తన బలంగా తనకి స్ట్రెంత్గా చూపించారు. తనకు నచ్చిన వాళ్ళకి ఏదైనా అవుతుందంటే దూకేస్తాడు, వెళ్ళి ఏదైనా చేస్తాడు అని. అండ్ ఒక ఎన్ఐఏ ఏజెంట్గా ఉన్న ఒక క్యారెక్టర్ వాళ్ళ టీంలో ఎంతోమంది చనిపోయి వాళ్ళు ఎంతోమంది మిస్ అవుతారు, చాలా జరుగుతుంది. ఆ ప్రెజర్ ఉంటుంది వాళ్ళకి, కొన్ని ఏళ్ళగా వాళ్ళు ఆ మిషన్ మీద వర్క్ చేస్తున్నప్పుడు. సో ఇంకెంతమందిని మనం పోగొట్టుకోవాలనే ఇంటెన్స్లో సరే ఇటు సూసైడ్ చేసుకుంటా అంటున్నారు కదా అన్నట్టుగా ఆ వేలో స్టోరీ వెళ్తుంది. ఇక్కడ నాకు ఎక్కడ తుపాకీలాగా అనిపించిందో నాకు తెలియట్లేదు. తుపాకీలాగా అనిపించడానికి తుపాకీ మూవీలో విలన్ పెట్టేసి తుపాకీలాగా అనిపించేస్తుందా? తుపాకీ డైరెక్టర్ మురుగదాస్ అని చెప్పి మద్రాసి కూడా తుపాకీ మూవీ అయిపోతుందా? మూవీ చాలా బాగుంది, చాలా ఇంటెన్స్ కదా, ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేండి.
ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని, ప్రిడిక్ట్ చేయలేనట్టుగా మూవీ ఉంటుంది. అంటే మనం ఇది అనుకునే లోపు స్టోరీ వెంటనే జంప్ అవుతుంది ఇంకో దగ్గరికి. ఇట్లా ప్రిడిక్ట్ చేయలేక మూవీస్ కొన్ని ఫ్లాప్ అంటున్నారు. లైక్ ఎట్లా అంటే నిన్న ఒకరు చెప్పారు, ఘాటి మూవీ చాలా అర్థమైపోతుంది, మాకు అర్థమైపోతుంది స్టోరీ ముందుగానే, అందుకని నేను మధ్యలోనే లేసి వచ్చేసాను అని చెప్పి ఒకటి మాట్లాడతాడు. సినిమా మధ్యలోనే లేసి వచ్చేసి రివ్యూస్ ఇస్తున్నారు. దాని గురించి నేను తర్వాత మాడతా. స్టోరీ ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాం అని చెప్పి ఒక సినిమా ఫ్లాప్ అంటారు. ఇక్కడ ప్రిడిక్ట్ చేయలేని విధంగా ఉన్నా కానీ ఆ సినిమా ఫ్లాప్ అంటారు. ఇది పబ్లిక్ ఆలోచించుకోండి. ఖచ్చితంగా మూవీ చాలా బాగుంది, వెళ్ళి చూడండి. మద్రాసి మూవీ ఆసమ్. అండ్ ఘాటి, లిటిల్ హార్ట్స్ ఇవి నేను చెప్పడం జరిగింది. అవి కూడా నా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి అవి కూడా మీరు చూడాలనుకుంటే చూడొచ్చు, కొత్తగా ఎవరు నచ్చుంటే. అండ్ ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, అండ్ మెయిన్లీ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో షేర్ కూడా చేయండి, చాలామంది రీచ్ అవుతుంది. ఎందుకంటే కంటెంట్ ఉన్న వీడియోస్ వెనకబడిపోతున్నాయి, ఏది పడితే అది మాట్లాడే వీడియోస్ రీచ్ బాగా వస్తున్నాయి. ఇది కంటెంట్ బాగాలేదనుకుంటే కామెంట్ చేయండి, తిట్టండి, ఆర్ డిస్లైక్స్ ఉన్నాయి చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ యువర్ పర్వతరెడ్డి కార్తిక్, సైనింగ్ ఆఫ్.